ఆయన డ్యాన్స్కి ఏంటి అదుర్స్ అంటారు కదా. మీరే కాదు, చిరంజీవి డ్యాన్స్ గురించి ఎవరిని అడిగినా ఇదే సమాధానం చెప్తారు, సూపర్ అని. కానీ ఒక వ్యక్తి మాత్రం అలా అనలేదట. మరి ఆయన అలా అనకపోవడం వల్లే చిరంజీవి డ్యాన్స్లో కొత్త ఒరవడి సృష్టించారు, ఎంతోమందికి ఆరాధ్యుడిగా మారారు. మరి చిరంజీవి డ్యాన్స్ని విమర్శించింది ఎవరు? ఆయన ఎందుకు అలా అన్నారు అంటే, చిరంజీవి సినీ కెరీర్ ప్రారంభించిన రోజులవి. చిరంజీవి అప్పటికి హీరోగా 4 సినిమాలు మాత్రమే చేశారు. బహుశా చిరంజీవి 5వ సినిమా అనుకుంటా షూటింగ్ జరుగుతుంది. ఓ పాటకి తనదైన స్టైల్లో స్టెప్పులు వేస్తున్నారు చిరంజీవి. ఆ డ్యాన్స్ని చూసి అక్కడున్న వారంతా క్లాప్స్ కొట్టారు. ఇక అదే సమయానికి దూరంగా ఒక వ్యక్తి కూర్చొని చూస్తున్నాడు. ఆయన ఆ సినిమాకి మేనేజర్గా పనిచేస్తున్న ఎస్పి వెంకన్న బాబు. చిరంజీవిని తదేకంగా చూస్తూ ఉన్నారు. ఆయన దగ్గరికి వెళ్ళి ఎలా ఉంది, ఎలా చేస్తున్నానని చిరంజీవి అడిగాడట. ఏముంది, నీ వెనుక ఉన్న డాన్సర్లు ఏం చేశారో నువ్వు అదే చేశావు, నీ ప్రత్యేకత లేకపోతే ఎందుకట అని సమాధానం ఇచ్చారు ఆయన. ఆయన మాట చిరంజీవి ఆలోచన విధానాన్ని మార్చేసిందట. డ్యాన్స్ మాస్టర్లు చెప్పింది చేయడమే కాదు, దానికి అదనంగా ఇంకేదో చేయాలని చిరంజీవి బాగా మదనపడ్డాడు. షూటింగ్ అయిన తర్వాత రూమ్కి వచ్చిన తర్వాత అదే ఆలోచనలు. డ్యాన్స్లో ఏదో ఒకటి క్రియేట్ చేయాలి, నాకంటూ ఓ కొత్త